హాయ్ వ్యూవర్స్, మీకు ఈరోజు HTMLలో ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. ఇంతకు మరి ఫామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఫేస్బుక్ చూసుకున్నాం కదా, ఇందులోపల క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది. అంటే ఇలా ఫస్ట్ నేమ్ సార్ నేమ్ ఈ విధంగా మనకు బాక్సెస్ వచ్చి క్రియేట్ అన్ అకౌంట్ అనేది వచ్చింది కదా. ఈ విధంగా ఉన్నదాన్ని అంతా కూడా మనం ఏమంటామంటే ఫామ్స్ అంటాం. ఈ ఫామ్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు ఈరోజు చూపించబోతున్నాం. ఓకే, మెయిన్గా HTML మనం ఏ విధంగా ఓపెన్ చేస్తాం? రన్ ఓపెన్ చేసి ₹2 మనం నోట్ ప్యాడ్ అని కొడతాం. ఓకే, అట్లా కాకుండా ఇంకొకటి సాఫ్ట్వేర్ కూడా ఉంది, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఉంది. నేను ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అంతేకాకుండా కొంచెం మనం అందంగా కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే సరే, మనం ఫస్ట్ ఫామ్స్ ఓపెన్ చేయాలి కదా, అంటే ఫామ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి HTML ఓపెనింగ్. ఓకే, లాస్ట్కు క్లోజింగ్ ఇస్తున్నాం, క్లోజింగ్ HTML. ఓకే, మన ఈ ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో ఏదైనా మనం రాసుకోవచ్చు. ఓకే, మన ప్రోగ్రామ్ అంటే ఫామ్స్ ఏ విధంగా రాయాలని చూపిస్తున్నా. ఇట్లా బాడీ, ఓకే, ఈ విధంగా బాడీ, మళ్ళీ ఇక్కడ బాడీ క్లోజింగ్ ఇస్తున్నా, బాడీ. ఓకే, బాడీ క్లోజింగ్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, సరే. ఈ అంతేకాకుండా మనం ఇంకొకటి మీకు నిన్న ట్యాగ్స్ చెప్పేటప్పుడు అందులో సెంటర్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను. సెంటర్, ఓకే, సెంటర్. తర్వాత ఇది మన హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి, ఏది H1 to H6 దాకా. మనం H1 తీసుకుంటున్నాం, H1. దీనికి కూడా మనం ఏం చేస్తున్నాం? క్లోజింగ్ ఇస్తున్నాం అని H1. ఓకే, క్లోజింగ్ ఇచ్చాం. ఇప్పుడు దీని మధ్యలో ఈ హెడ్డింగ్ లెవెల్స్ మధ్యలో మనం ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం అప్లికేషన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, HTML అప్లికేషన్ ఫామ్. ఓకే, ఈ విధంగా మనం HTML అప్లికేషన్ ఫామ్ అని కొట్టాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ సెంటర్ అని తీసుకుందాం. అంటే మళ్ళీ సెంటర్కి మనం ఏం చేయాలి? మళ్ళీ క్లోజింగ్ కూడా ఇవ్వాలి. ఓకే, క్లోజింగ్ స్లాష్ సెంటర్. ఓకే, ఇక్కడ కూడా సెంటర్. ఓకే, ఈ విధంగా మనం క్లోజింగ్ ఇచ్చాం. ఇప్పుడు అంతేకాకుండా మెయిన్గా అంటే ఇప్పుడు ఒకసారి మీరు సేవ్ చేసి చూపిస్తా ఏ విధంగా వచ్చింది అనేది. సేవ్ మనం ఎట్లా సేవ్ చేయాలి? HTML అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయాలి. సేవ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ న్యూ 1 అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసి చూద్దాం. ఓకే, సెంటర్ అని కొట్టాం కాబట్టి మనకి ఏమైనా వచ్చింది? HTML అప్లికేషన్ ఫామ్ అనేది మనకు సెంటర్లో వచ్చింది. ఓకే, చూసారు కదా. దీన్నే మనకి కంటిన్యూ చేద్దాం. ఓకే, మరి ఇంకా మనకి ఇంకేం కావాలి? ఇందులోపల మెయిన్గా మనకు ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేయండి, ఎందుకంటే మనం చేసేది ఏంటిది? ఫామ్సే కదా. ఫామ్ ఓపెన్ చేయండి, FORM ఫామ్. ఇది ఓపెనింగ్ ఇచ్చాం. ఈ ఫామ్లో మనం ఏం చేస్తున్నాం? క్యాండిడేట్ నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. యాట్రిబ్యూట్స్ లేదా ట్యాగ్స్ అని కూడా అనొచ్చు, ఏదైనా సరే. ఇన్పుట్ టైప్ అంటే ఇన్పుట్ టైప్ అని అంటే మనం ఇచ్చేది ఏ రకంగా ఇస్తున్నాం? ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్లో మనం ఏమైనా రాస్తున్నాము? టెక్స్ట్ బాక్స్. ఓకే, బయట నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ నేమ్ అనేది మనకు తెలియదు కదా, ఏదైనా సరే బ్లాంక్ ఇట్స్ పెట్టచ్చు. అంటే బ్లాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని అన్నాను. ఓకే, ఏ. తర్వాత మన క్యాండిడేట్ నేమ్ తర్వాత నెక్స్ట్ ఏమైనా వస్తుంది? ఫాదర్ నేమ్.
దీన్ని కూడా ఇన్పుట్ టైపు ఇదే ఇచ్చేసేయండి, కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు మీరు సేవ్ చేయండి. ఓకే, సేవ్ అన్నారు కదా. ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఏమైనా వచ్చింది, HTML అప్లికేషన్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ అనేది మీకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఇదంతా మీకు కనబడట్లేదు కాబట్టి దీన్ని కూడా మనం మాడిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ బాడీ ఉంది కదా, ఈ బాడీ దగ్గర మీరు కొంచెం స్పేస్ ఇచ్చి BG కలర్, ఇక్కడ కలర్ అని అంటే COLOUR అని కొడితే మీకు కలర్ అని రాదు, ఎఫెక్ట్ రాదు. ఏమని కొట్టాలి, COLOR అనే కొట్టాలి. కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కలర్ అయినా సరే మీకు నచ్చినటువంటి కలర్ మీరు ఇచ్చుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అన్నాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి చూడండి. సేవ్. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్ అని వచ్చింది. సరే, మనకి ఇందులో మనకి టెక్స్ట్ కనబడట్లేదు అంటే టెక్స్ట్ కూడా మనం దీని అర్థం కలర్ టెక్స్ట్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చి అందులోనే టెక్స్ట్ ఈక్వల్ టు ఇందులో మీద ఏదైనా సరే రెడ్ అని ఇచ్చి ఓకే, ఏం చేయాలి, మళ్ళీ సేవ్ అనండి, మళ్ళీ రీఫ్రెష్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, అంటే బ్లూ పైన మనకి ఇలా రెడ్ అని అంటే మనకు కనబడకపోవడం. అట్లా మీరు ఎట్లనైనా సరే మీరు ఫామ్స్ని మీకు నచ్చిన రంగు లోపల మీకు నచ్చిన డిజైన్ లోపల మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.